ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, కొన్ని కంపెనీస్ మాత్రమే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి అండ్ మిగిలినవన్నీ స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఎందుకు ఇలా? సో వెల్కమ్ టు అవర్ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ పార్ట్ 6. మార్కెట్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఉంటుంది, గ్రోత్ బేస్డ్ అండ్ వాల్యూ బేస్డ్. సో ఇవేంటో ఇప్పుడు చూద్దాం. గ్రోత్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అంటే షార్ట్ టైమ్ లో ఎక్కువ గ్రోత్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే కంపెనీ ఫ్యూచర్ లో చాలా బెటర్ గా గ్రో అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం. సో ఇక్కడ ఇన్వెస్టర్ ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ రైల్వేస్, ఎయిర్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవీ ఇలాంటి సెక్టర్స్ అనమాట. సో ఇక్కడ ఇన్వెస్టర్ సేల్స్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. అండ్ అలానే కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హైగా ఉంటాయి. సో కంపెనీ హై పీఈ లో ఉన్నప్పటికీ కూడా సో ఇన్వెస్టర్ రిస్క్ చేసి బై చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ లో రిస్క్ అండ్ రివార్డ్ బోత్ హై ఉంటుంది. నెక్స్ట్ టైప్ మనకి వాల్యూ ఇన్వెస్టింగ్ ఉంటుంది. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే అండర్ వాల్యూ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో కంపెనీ ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ మనకి అండర్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది. సో కంపెనీ బిజినెస్ స్టేబుల్ గా ఉన్నప్పటికీ కూడా సో లో పీఈ ఉంటుంది. సో దీని వల్ల మనకి కంపెనీ చాలా చీప్ గా దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మీకు రిస్క్ అండ్ రివార్డ్ రెండు కూడా తక్కువే. గ్రోత్ బేస్డ్ ఇన్వెస్టింగ్ లో స్పీడ్ ఇంపార్టెంట్, అలాగే వాల్యూ బేస్డ్ ఇన్వెస్టింగ్ లో పేషెన్స్ ఇంపార్టెంట్. స్మార్ట్ ఇన్వెస్టర్స్ మార్కెట్ కండిషన్ ని బట్టి సో వాళ్ళ ఇన్వెస్టింగ్ స్టైల్స్ మార్చుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ లో మనం కంపెనీ యొక్క రియల్ పర్ఫార్మెన్స్ ఎలా మెజర్ చేయాలో చూద్దాం. మిస్ అవ్వకండి. బిగినర్ లా ఉన్న మీరు అడ్వాన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే ట్రేడింగ్ వేస్ ని విజిట్ చేయండి.